సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీన్. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. 2014 సంవత్సరానికి గాను ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సాధారణంగా జాతీయ అవార్డులకు సంబంధించో నంది అవార్డులకు సంబంధించో వాళ్ళకి ఇచ్చారు, మా టాలెంట్ ని గుర్తించలేదు, మేము వాళ్ళకన్నా ఏం తీసిపోయాం అంటూ నటులు వారి అభిమానులు కొన్నిసార్లు నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు తెలుగు ప్రేక్షకులకి అనుభవంలోనే ఉన్నాయి. కానీ ఫిల్మ్ఫేర్ అవార్డులకు సంబంధించి ఇలాంటి వివాదాలు కనిపించిన దాఖలాలు పెద్దగా లేవు. ఎప్పుడు కూడా ఆ అవార్డు వచ్చిన వాళ్ళు ఆనందపడతారు, రానోళ్ళు లైట్ తీసుకుంటారు, అంతేగాని దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు కొంతమంది అభిమానులు ఈ అవార్డుల ఎంపిక విషయంగా కొంత గోల చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్య ఎక్కడొచ్చింది అంటే తెలుగుకు సంబంధించి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వేసుగుర్రం చిత్రానికి గాను శృతి హాసన్ కి ఇచ్చారు. ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, మనం సినిమాలో చేసిన సమంతకి ఇవ్వాలి అని చెప్పేసి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసన మొదలు పెట్టారు. పోల్చి చూసుకుంటే శృతి హాసన్ నటించిన క్యారెక్టర్, సమంత చేసిన క్యారెక్టర్ రెండు వైవిధ్యంగానే ఉన్నాయి. ఇద్దరు బాగానే చేశారు. ఇద్దరులో ఎవరికి ఇచ్చినా ఓకే, అదృష్టం శృతి వైపుకి వెళ్ళింది, దీంట్లో గోల్ చేయాల్సిన అవసరం లేదు అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కానీ ఫ్యాన్స్ అన్నాక ఆవేశాలు ఉంటాయి కదా, వాళ్ళు ఏదో హడావిడి పడుతూ కాస్త ఆ హీరోయిన్ కి పబ్లిసిటీ తెచ్చి పెడుతున్నారు కానివ్వండి అనుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సంగతి ఇలా ఉంటే మహేష్ అభిమానులు కూడా ఓ అవార్డు ఎంపిక విషయంగా కాస్త నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అది ఏ అవార్డు అంటే బెస్ట్ సినిమాటోగ్రఫర్. ఈ అవార్డు మనం సినిమాకి గాను పిఎస్ వినోద్ కి వెళ్ళింది. ఈ ఎంపిక కూడా కరెక్ట్ కాదు, నేనుకునే చిత్రానికి గాను రత్నవేలుకి ఇవ్వాలి అని చెప్పేసి కొంత గోల్ జరిగినట్టు తెలుస్తుంది. పోతే పిఎస్ వినోద్ ఎంపిక చాలా కరెక్ట్, మనలో ఆయన పనితనం అద్భుతం. అంటే రత్నవేలు పనితనాన్ని తక్కువ చేసి చూపించడం కాదు, పోల్చి చూసుకుంటే పిఎస్ వినోద్ కి ఇవ్వడం కరెక్టే అంటున్నారు పెద్దలు. సో దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. పోతే ఇలా ఆవేశపడుతున్న వాళ్ళని ఉద్దేశించి కొంతమంది ఆలోచించాల్సిన కామెంట్స్ చేస్తున్నారు. నేషనల్ అవార్డులోను నంది అవార్డుల్లోనూ సూపర్ హిట్లు కొట్టిన వాళ్ళకి అవార్డులు రావట్లేదు అన్న బాధ ఉంది. ఆ బాధని ఫిల్మ్ఫేర్ చాలా వరకు తీరుస్తుంది. మన స్టార్స్ కి ఆ సంతోషాన్ని కూడా లేకుండా చేస్తారా? కాస్త ఆలోచించండి అంటున్నారు. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.